లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌత్ వాషెస్ ఏముంటాయి చూద్దాం. సో మనకి గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు లైక్ చిగురు నుంచి రక్తం రావడం, చిగురు వాపులు ఉండడం ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి క్లోర్హెక్సిన్ బేస్డ్ మౌత్ వాషెస్ ఇస్తారనమాట. క్లోర్హెక్స్ ప్లస్, హెక్సిడిన్ ఇవన్నీ రికమెండ్ చేస్తారు. మనకి బ్యాడ్ బ్రెత్ కానీ అలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు హాలిటోసిస్ అంటాం ఈ కండిషన్. ఇలాంటి కండిషన్ లో మనం ఏంటంటే సిపిసి అనే కాంపోనెంట్ ఉండేలాగా చూసే మౌత్ వాషెస్ ని ప్రిస్క్రైబ్ చేస్తాం. మనకి కేరీస్ రాకుండా లేదంటే మనం ఆర్థో ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నప్పుడు బ్రేసెస్ దగ్గర కానీ అక్కడ ఫుడ్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం ఫ్లోరైడ్ బేస్డ్ మౌత్ వాషెస్ ని రికమెండ్ చేస్తాం. లైక్ ఫ్లోరిగార్డ్, ఫ్లోరాట్ ఇట్లాంటివన్నీ వాడతారనమాట. అలా కాకుండా మనకి సెన్సిటివిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే పళ్ళు జుమ్మని లాగుతున్నప్పుడు, కిడ్నీ కొట్టున్నాయి అన్నప్పుడు సెన్సిటివిటీ రిలేటెడ్ మౌత్ వాషెస్ ఇస్తారనమాట. లైక్ థర్మోసిల్ మౌత్ వాషెస్, వాంటేజ్ మౌత్ వాషెస్ ఇవన్నీ రికమెండ్ చేయొచ్చు. ఒకవేళ నోట్ లో నానదంతం లాంటివి తీయడం కానీ లేదా ఏదైనా చిన్న మైనర్ సర్జరీస్ కానీ ఇంప్లాంట్ ప్లేస్మెంట్స్ కానీ అయినా హీలింగ్ అనేది ఫాస్ట్ అవ్వడానికి, అక్కడ వౌండ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి కోవిడ్-19 మౌత్ వాషెస్ కానీ ఫ్లోర్హెక్స్ హీల్ కానీ మౌత్ వాషెస్ ని రికమెండ్ చేస్తాం. సో రెగ్యులర్ యూస్ కి ఆల్కహాల్ ఫ్రీ బేస్డ్ మౌత్ వాషెస్ యూస్ చేస్తారనమాట. సో ఇవేంటంటే మనకి మౌత్ ఫ్రెష్ గా ఉండడానికి, ఏమైనా అటాచ్మెంట్ లాంటివి తినేకోవడానికి యూస్ చేస్తారు. సో యూజువల్ గా లిస్ట్రిన్ జీరో కానీ కోల్గేట్ ఫ్లాక్స్ కానీ యూస్ చేస్తారు. ఇవి కాకుండా మనం డిఫరెంట్ ఓరల్ కండిషన్స్ కి కొన్ని స్పెసిఫిక్ మౌత్ వాషెస్ ని రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇన్ని మౌత్ వాషెస్ లో ఏది యూస్ చేయాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా మీ డెంటిస్ట్ ని విజిట్ చేస్తే మీ ప్రాబ్లమ్ కి తగినట్టు వాళ్ళే బెస్ట్ మౌత్ వాష్ ని రికమెండ్ చేస్తారు ఫర్ ద specific time period. So for more such videos, do follow SS Dental Care. Thank you.